Welcome to Thyroid Series Episode 4. లాస్ట్ ఎపిసోడ్లో హైపోథైరాయిడిజం వాళ్ళు ఏ ఫుడ్ తినొచ్చు తినకూడదో తెలుసుకున్నాం కదా. ఈ రోజు ఎపిసోడ్లో హైపర్ థైరాయిడిజం వాళ్ళు ఏ ఫుడ్ తినొచ్చు తినకూడదో తెలుసుకుందాం. ఈ హైపర్ థైరాయిడిజం వాళ్ళకి థైరాయిడ్ యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వెయిట్ లాస్, మజిల్ లాస్, బోన్ లాస్ అనేది ఉంటుంది. సో వీళ్ళు ఏ ఫుడ్స్ తీసుకోవచ్చు అంటే గాయిట్రోజెనిక్ ఫుడ్స్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్రూసిఫెరస్ వెజిటేబుల్స్, క్యాబేజ్, కాలీఫ్లవర్, కేల్, బ్రోకలీ, రాడిష్ అలానే సోయ్ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు అండ్ మిల్లెట్స్ కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఏది ఓవర్గా కన్జ్యూమ్ చేయొద్దు. మీ బాడీకి ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి. ఈ గాయిట్రోజన్స్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల థైరాయిడ్ యాక్టివిటీని స్లో చేస్తుంది. అలానే వీళ్ళకి కాల్షియం ఫుడ్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకు అంటే వీళ్ళకి బోన్ లాస్ ఉంటుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ పన్నీర్, మిల్క్, కర్డ్, యోగర్ట్, రాగులు ఇవన్నీ పెట్టుకోవాలి. అలానే హెల్దీ మీల్స్ అండ్ హై క్యాలరీ ఫుడ్ అనేది తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హోల్ గ్రెయిన్స్, నట్స్ అండ్ సీడ్స్ అండ్ హెల్దీ ఆయిల్స్, ప్రోటీన్ రిచ్ మీల్స్ అనేది తీసుకోవాలి ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ మజిల్ లాస్. ఏ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అంటే ఎక్సెసివ్ అయోడైజ్డ్ సాల్ట్. సో ఈ అయోడైన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల థైరాయిడ్ గ్లాండ్ యాక్టివిటీ ఇంకా పెంచవచ్చు. సో అవాయిడ్ చేయాలి. అలానే స్టిమ్యులెంట్స్, టీ, కాఫీ, ఎక్సెసివ్ షుగరీ డ్రింక్స్ అండ్ చాక్లెట్స్ కూడా అవాయిడ్ చేయాలి. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అండ్ బేకరీ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయండి. గోల్డెన్ పాయింట్స్ టు బి రిమెంబర్డ్ ఏంటి అంటే స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ ఫర్ ఎవ్రీ 3 hours అనేది తీసుకోండి. అలానే మెడికేషన్స్ తప్పనిసరిగా వేసుకోండి, మిస్ అవ్వద్దు. హై క్యాలరీ హెల్తీ ఫుడ్స్ తీసుకోండి. ఒకవేళ మీకు వెయిట్ లాస్ గానీ ఉంటే అయోడిన్ సప్లిమెంట్స్ అనేవి తీసుకోవద్దు అంటిల్లెస్ మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే గానీ. సో ఇలాంటి ఎవిడెన్స్డ్ అండ్ ప్రాక్టికల్ బేస్డ్ న్యూట్రిషన్ కోసం ఫాలో అవ్వండి న్యూట్రిక్వెస్ట్ని. అలానే నాకు కమెంట్ చేయండి, మీకు థైరాయిడ్ ప్రాబ్లం గానీ ఉంటే నేను మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.